హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు నేను మీకు రాగి మాల్ట్ పౌడర్ ఎలా తయారు చేయాలి అనే దాని గురించి అయితే చెప్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమలు, సద్దలు, రాగులు, జొన్నలు, సామలు, బాదం పప్పు, జీడిపప్పు, పెసర్లు, కొర్రలు, అవిసె గింజలు, అరికలు, ఉలవలు. ముందుగా జొన్నలు ఒక 3 కప్స్ దాకా తీసుకోండి. జొన్నలు 3 కప్స్ తీసుకొని పెనం పైన వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పేపర్ పైన వేసుకోవాలి. ఆ తర్వాత రాగులు 1 kg నుంచి 1.5 kg వరకు అయినా తీసుకోవచ్చు. వాటిని కూడా వేయించుకొని పేపర్ పైన వేసుకోవాలి. ఆ తర్వాత గోధుమలు 3 కప్స్ వేసుకోవాలి. గోధుమలు 3 కప్స్ వేసుకొని వేయించుకొని పేపర్ పైన వేసుకోవాలి. సద్దలు 6 or 7 కప్స్ దాకా వేసుకోవచ్చు. సద్దలు వాటిని కొని వేయించుకొని పేపర్ పైన వేసుకోవాలి. తరువాత సామలు కూడా 3 కప్స్ వేసుకొని వేయించుకొని పేపర్ పైన వేసుకోవాలి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు ఒక్కో కప్పు వేసుకోవాలి. బాదం పప్పు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు. అవి కానీ వేయించుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వేయించుకొని పేపర్లోకి వేసేయాలి. ఆ తర్వాత పెసర్లు 3 కప్స్ వేసుకోవాలి. 3 కప్స్ వేసుకొని వేయించుకున్న తర్వాత మళ్ళీ పేపర్లోకి తీసేసుకునేసేయాలి. ఆ తర్వాత కొర్రలు కూడా 2 కప్స్ తీసుకోవాలి. 2 కప్స్ తీసుకొని వేయించుకొని మీరు పేపర్ పైన వేసుకునేయాలి. అవిసె గింజలు 2 లేదా 3 కప్పుల దాకా తీసుకోవచ్చు. వాటిని కానీ వేయించుకొని పేపర్ పైన వేసుకునేసేయాలి. అరికలు అవి 2 కప్స్ వేసుకొని 2 కప్స్ అనేది వేసుకోవాలి. వాటిని కానీ వేయించుకొని పేపర్ పైన వేసుకోవాలి. ఉలవలు 4 కప్స్ వేసుకొని వాటిని కానీ వేయించి పేపర్ పైన వేసుకోవాలి. ఇవన్నీ కూడా సపరేట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక రోజు చల్లబడ్డాలి. అవి బాగా అంటే వేడిపోయిన వేసేది ఇది కాకుండా కొంచెం చల్లబడినాక వేసుకోవాలి. ఆ తర్వాత వాటన్నిటిని కూడా కలిపేసిన తర్వాత మన పిండి మిషన్కి వెళ్ళి నున్నగా పిండిని కొట్టి ఆడించేసేయాలి. అప్పుడు మనం బయట ఆరేయాల్సి వస్తుంది. అంటే మధ్యలో పిండి చెడిపోకుండా మధ్యలో అప్పుడప్పుడు బయట ఆరేయాల్సి వస్తుంది. ఇది అయితే చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇది ఎలా చేయాలనేది కానీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదైతే చాలా టేస్టీగాను ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఇదైతే ఫుల్ హెల్తీ. మనం ఇంకా బయట కొనుక్కునే పని లేకుండా రాగి మాల్ట్ పౌడర్ అనేది మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఓకే, మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.